రామకృష్ణ, సీత ఇద్దరూ ఒక చిన్న పట్టణంలో నివసించే దంపతులు. రామకృష్ణ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. నెలకు మంచి జీతమే వస్తుంది. కాని అతనికి డబ్బు ఖర్చు చేసే అలవాటు ఎక్కువ. కొత్త మొబైల్ వస్తే వెంటనే కొనేస్తాడు. ఫ్రెండ్స్తో బయట తినడానికి వెళ్లడం, ఆన్లైన్ షాపింగ్ చేయడం ఇవన్నీ అతనికి ఇష్టం. డబ్బు సంపాదించడానికే కదా, ఖర్చు చేయడానికి అనేది అతని మాట. సీత మాత్రం చాలా భిన్నం. ఆమె గృహిణి అయినా, డబ్బు విలువ బాగా తెలుసుకున్న మహిళ. చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులు చెప్పిన మాటలు ఆమెకు గుర్తుండేవి. ఈరోజు ఉన్న డబ్బు రేపు ఉండకపోవచ్చు. కాబట్టి కొంతైనా పొదుపు చేయాలి. అందుకే ఆమె ప్రతినెల ఖర్చులను జాగ్రత్తగా చూసేది. ఇంటి ఖర్చులు, పిల్లల చదువు, భవిష్యత్తు అవసరాలు అన్నీ ప్లాన్ చేసేది. కానీ రామకృష్ణ మాత్రం ఆమె మాటలను పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ఇంత టెన్షన్ ఎందుకు సీతా, నా జీతం ఉంది కదా అని నవ్వుతూ అనేవాడు. మొదటి ప్రయత్నం. ఒక రోజు సీత ధైర్యం చేసి చెప్పింది, రాము, మనం కొంచెం పొదుపు చేయడం మొదలుపెడితే బాగుంటుంది. ప్రతి నెల కొంత డబ్బు సేవింగ్స్లో పెట్టుకుందాం. రామకృష్ణ చిరాకు పడ్డాడు. ఇప్పుడు జీవించడమే కష్టం, పొదుపు ఎప్పుడు చేసుకుంటాం అన్నాడు. సీత నిశ్శబ్దంగా అయిపోయింది. కాని ఆమె మనసులో మాత్రం ఆలోచనలు ఆగలేదు. ఈరోజు బాగుంటే రేపు కూడా అలాగే ఉంటుందా? ఏదైనా సమస్య వస్తే ఏమవుతుంది అని ఆలోచించేది. అనుకోని సమస్య. కొన్ని నెలల తర్వాత రామకృష్ణ పనిచేస్తున్న కంపెనీకి ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. అకస్మాత్తుగా ఉద్యోగులను తగ్గించడం మొదలుపెట్టారు. ఒక రోజు రామకృష్ణ ముఖం దిగులుగా ఇంటికి వచ్చాడు. సీతా, నాకు ఉద్యోగం పోయింది అన్నాడు. ఆ మాట విన్న వెంటనే సీత గుండె ఒక్కసారి ఆగిపోయినట్టు అనిపించింది. ఏమిటి, ఇప్పుడు మనం ఎలా అని అడిగింది. రామకృష్ణకు సమాధానం లేదు. అతని కళ్లలో భయం కనిపించింది. ఇప్పటివరకు వచ్చిన జీతం అంతా ఖర్చైపోయింది. సేవింగ్స్ దాదాపు లేవు. 2 నెలల ఖర్చుకు సరిపడా డబ్బు కూడా లేదు. అప్పుడు రామకృష్ణకు తొలిసారి పొదుపు విలువ అర్థమైంది. సీత ధైర్యం. ఆ రాత్రి సీత అతనికి దగ్గరగా కూర్చొని చెప్పింది, రాము, భయపడొద్దు. మనం కలిసి ఈ సమస్యను ఎదుర్కొంటాం. ఆమె తన చిన్న సేవింగ్స్ బాక్స్ తెరిచింది. అందులో ఆమె కొంచెం కొంచెంగా దాచుకున్న డబ్బు ఉంది. ఇది నేను నా చిన్న ఖర్చుల నుంచి దాచుకున్నది. ఇప్పటికి మనకు ఇది ఉపయోగపడుతుంది. రామకృష్ణ కళ్లలో నీళ్లు తిరిగాయి. నేను నీ మాట వినలేదు సీతా, నన్ను క్షమించు. సీత చిరునవ్వుతో చెప్పింది, ఇప్పటికైనా అర్థమైంది కదా, అదే చాలు. కొత్త ఆరంభం. ఆ తరువాత రోజుల్లో రామకృష్ణ కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించడం మొదలుపెట్టాడు. సీత కూడా ఇంట్లో చిన్న చిన్న పనులు చేసి ఆదాయం పెంచింది. టిఫిన్లు చేయడం, కుట్టుపనులు చేయడం మొదలుపెట్టింది. వాళ్ళు ఇద్దరూ కలిసి ఖర్చులను తగ్గించారు. అవసరం లేని షాపింగ్ మానేశారు. బయట తినడం తగ్గించారు. విద్యుత్, నీరు జాగ్రత్తగా వాడారు. ప్రతి నెల ఎంత వచ్చిందో, ఎంత ఖర్చయిందో ఒక నోటుబుక్లో రాసుకునేవారు. సీత ప్రతినెల చెప్పేది, ముందు పొదుపు, తర్వాత ఖర్చు. రామకృష్ణ కూడా ఇప్పుడు అదే నమ్మాడు. విజయం. 6 నెలల తర్వాత రామకృష్ణకు మంచి ఉద్యోగం వచ్చింది. జీతం కూడా మునుపటి కంటే ఎక్కువే. ఈసారి మాత్రం అతను మారిపోయాడు. మొదటి జీతం వచ్చిన రోజే సీత చేతిలో పెట్టి చెప్పాడు, ముందు సేవింగ్స్లో పెట్టు, తర్వాతే మన ఖర్చులు. సీత ఆనందంగా నవ్వింది. ఇప్పుడు నిజంగా నువ్వు మారిపోయావు రాము. వాళ్ళు ఇద్దరూ కలిసి బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్ తెరిచారు. ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టారు. పిల్లల భవిష్యత్తు కోసం ఇన్సూరెన్స్ తీసుకున్నారు. ఇప్పుడు వారి జీవితం ప్రశాంతంగా మారింది. నీతి. ఒక రోజు రామకృష్ణ తన స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు చెప్పాడు, డబ్బు సంపాదించడం ముఖ్యం, కానీ దాన్ని దాచుకోవడం ఇంకా ముఖ్యం. నా భార్య చెప్పిన మాట వినకపోతే ఈరోజు మన పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు. సీత అతని మాటలు విని గర్వంగా అనుకుంది. భర్త భార్య ఇద్దరూ కలిసి ఆలోచిస్తే ఏ సమస్యనైనా దాటగలరు. ఈ కథ నీతి. కుడి చూపుడు వేలు పొదుపు భవిష్యత్తుకు భద్రత. కుడి చూపుడు వేలు భార్య భర్త కలిసి నిర్ణయాలు తీసుకుంటే జీవితం సుఖంగా ఉంటుంది. కుడి చూపుడు వేలు డబ్బును గౌరవిస్తే, డబ్బు మనల్ని గౌరవిస్తుంది.